హాయ్ ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది టోటల్గా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ DCHS నంద్యాల్. Applications are invited through offline mode from eligible candidates for various posts to work purely on contract and outsourcing basis in Andhra Pradesh Vaidya Vidhana Parishad Hospitals of Nandyal, Kurnool district. So the candidates are required to download application from the website and the copy of application form along with the necessary documents to submit the person or by register post from 10 a.m. to 10 a.m. of 22/11/2021 to 5 p.m. of 29/11/2021. సో మనకి 22వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది మొదలవుతుంది. సో 29 చివరి తేదీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. The office is not responsible for postal delay if any applications received after 5 p.m. of 29/11/2021 will not be accepted in any circumstances. సో 29/11/2021 లోపల అప్లికేషన్ మీ సర్టిఫికేట్స్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది లేదా పోస్ట్లో అయినా పంపించాలి. నెక్స్ట్ ద ఫిల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్స్ షల్ సబ్మిట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల్ కర్నూలు డిస్ట్రిక్ట్. The selection to the post will be on the basis of final general merit cum rule of reservation. So the applicant is required to visit the Kurnool district office website so regularly and keep himself or herself updated until completion of recruitment process. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ చూసినట్లయితే ఖాళీలు చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో రేడియోగ్రాఫర్ పోస్ట్ అండి. సో 18 నుంచి 42 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జీతం 17,500 ఇచ్చారండి. 5 ఖాళీలు ఇచ్చారు. ఇది అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటామని ఇవ్వడం జరిగింది. సో ఇవి జోనల్ వైజ్ పోస్టులు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ అండి. 18 నుంచి 42 సంవత్సరాలు, 28,000 రూపాయలు జీతము, 14 ఖాళీలు ఇచ్చాడు. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు అండి. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ 18 నుంచి 42 సంవత్సరాలు, 12,000 రూపాయలు జీతము, 4 పోస్టులు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటారు. ఇవి డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఇది కూడా 18 నుంచి 42 సంవత్సరాలు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో మనకి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో టోటల్గా మనకి 92 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. 10 రకాల పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ పోస్ట్కైనా సరే మనకి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక అవుట్సోర్సింగ్గా కాంట్రాక్ట్ అనేది కొన్ని పోస్టులకు ఇవ్వడం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు, అదేవిధంగా జోన్ వైజ్ పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్. సో ద క్యాండిడేట్ షుడ్ possess the prescribed academic qualification as per the date of the notification. The date of this notification shall be crucial date for calculating the experience, including in the practical experience. సో రేడియోగ్రాఫర్కి అప్లై చేసేవాళ్ళు ఏం చేసి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే, సో మస్ట్ హ్యావ్ పాస్డ్ CRA ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్. సో CRA కోర్స్ చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డులో మీ యొక్క పేరు అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి రేడియోగ్రాఫర్కి అప్లై చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ అండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డి ఫార్మసీ అంటే డిప్లొమా ఫార్మసీ లేదా బి ఫార్మసీ చేసి ఉండాలి. అయితే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో MLT కోర్స్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. అదేవిధంగా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు DMLT చేసి ఉండాలి. ఇక BSc ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా BSc BZC ఫస్ట్ క్లాస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఆప్థాలమిక్ అసిస్టెంట్, సో ఇంటర్మీడియట్ MPC లేదా BIPC కోర్స్ చేసి ఉండాలి. సో పారామెడికల్ ఆప్థామెలిక్ అసిస్టెంట్ కోర్సుని చేసి ఉండాలి. సో BSc ఆప్టోమెట్రీ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషనే ఉండాలి. నెక్స్ట్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, సో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కోర్స్ అండి. సో అదేవిధంగా పెథాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా డిగ్రీ అనేది పూర్తయి ఉండాలి. సో డిగ్రీ ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు కంప్యూటర్ ఆటోమేషన్ కోర్స్ అనేది నేర్చుకుంటారు. అంటే MS ఆఫీస్ తెలిసి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంటర్నెట్ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్
పోస్ట్ మార్టం అసిస్టెంట్ పారామెడికల్ క్లాస్ 4. సో వీళ్ళు వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, పారామెడికల్ క్లాస్ ఎంపీపీఎస్ఎస్ కింద అప్లై చేసే వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఏజ్ లిమిట్ చూడడం జరిగింది ఆల్రెడీ. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏజ్ అండి. సో 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే జూలై 1కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాలు ఇచ్చారు. సో ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ వాళ్ళకు సో మనకి 3 years అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీ చూసినట్లయితే మనకు సో ఓసీ క్యాండిడేట్స్ 300 రూపాయలు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200 రూపాయలు పే చేయాలి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ఆన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. So the recruitment will be processed as per the notification, as per the rules and instructions issued by the government. Okay, ఇక నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చు, ద సెలక్షన్ టు ద రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ గివెన్ బిలో. సో అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 75 మార్క్స్ అనేది మనకు వచ్చిన సబ్జెక్టులను బట్టి తీసుకుంటారు. నెక్స్ట్ వెయిటేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మనకు సో బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా. సో ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకు 6 నెలలు ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకు 2.5 మార్కులు కలుపుతారండి. రూరల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకు 2 మార్కులు, అదేవిధంగా అర్బన్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకు 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక అదేవిధంగా COVID-19 కింద వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు 6 నెలలకు పనిచేసిన వాళ్ళు 5 మార్కులు, 1 year పనిచేసిన వాళ్ళకు 10 మార్కులు, అదేవిధంగా 1.5 year పనిచేసిన వాళ్ళకు 15 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి tenure of appointment and important conditions. So the selected candidates in the recruitment notification should work for a 1 year period. ఓకే, సో జాయిన్ అయిన తర్వాత మీరు 1 year అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ సో మీరు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల జాయిన్ కాకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు లాస్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద టెన్యూర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విల్ బి 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళదే ఫైనల్ డెసిషన్ అండి మీకు రిజల్ట్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద ఫాలోయింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ షుడ్ ఎన్క్లోజ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మనకి వెబ్సైట్లో ఉన్నటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి పంపించాలి. అదేవిధంగా 10th మార్క్ లిస్ట్ అండి, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలే పెట్టాలండి, ఏది కూడా ఒరిజినల్ పెట్టొద్దండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకున్నది. సో 4th నుంచి 10th వరకు స్టడీస్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తున్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, హ్యాండిక్యాప్డ్ కింద అప్లై చేస్తుంటే సదరం పాసు. నెక్స్ట్ సో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మెన్గా పనిచేస్తుంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద అప్లై చేసిన సర్టిఫికేటు. నెక్స్ట్ ద క్యాండిడేట్ హూ ఆర్ ఎంటెడ్ సర్వీసెస్ అండ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసిన వాళ్ళు సో వాళ్ళ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు. నెక్స్ట్ డీడీ అనేది కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది. సో డీడీ చూసినట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళు 300 రూపాయలు పే చేయాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200 రూపాయలు పే చేయాలి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మనము ఏ బ్యాంకులోనైనా ఈ పేరుతో మనం డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాను చూడండి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల్. సో ఈ పేరుతో మనము డీడీ తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో క్వాలిఫికేషన్ ఇందాక మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, రేడియోగ్రాఫర్కి అప్లై చేసే వాళ్ళు సిఆర్ కోర్సు చేసి ఉండాలి. సో అదేవిధంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ బీ ఫార్మసీ కానీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ చేసి ఉండాలి. సో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కార్డు ఇవ్వడం జరిగింది. సో ప్రతి కోర్సు కూడా సో మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులన్నీ కూడా కంపల్సరీగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు మాత్రం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. నెక్స్ట్ సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నంద్యాల్.
సో ఇది మన కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్ అండి ఇది. సో వాళ్ళు ఇష్యూ చేస్తారు, ఇది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది అప్లికేషన్. సో మనకి ఎలా చేయాలి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో జాగ్రత్తగా ఫిలప్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని మీ 10th క్లాస్లో ఉన్న ప్రకారమే అప్లై చేసుకోండి. ఓకే, మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఉదాహరణకి చెప్తున్నానండి. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఉదాహరణకి పోస్ట్ మార్టం అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ రైట్ సైడ్లో ఒక ఫోటో కనిపించాల్సి ఉంటుంది, లేటెస్ట్ కలర్ ఫోటో. సో బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపించకండి, బ్లర్ ఉండే ఫోటోలు కనిపించకండి. సో కేవలం కలర్ ఫోటోలు, క్లారిటీగా ఉన్న ఫొటోస్ మాత్రమే అతికించండి. ఇక అప్లికేషన్ నెంబర్ ఇది మీరు బ్లాంక్ వదిలేయండి. నెక్స్ట్ బాక్స్లో చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇవన్నీ 10th క్లాస్ ప్రకారమే ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఏ ఒక్కటి కూడా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండి, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టడీస్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ కూడా మీరు ఇక్కడ రాసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్లు. ఒకవేళ మీరు సర్వీస్ కింద, వేటేజ్ కింద లేదా కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే ఎస్ కొట్టండి, లేదంటే నో కొట్టండి. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ కింద అప్లై చేస్తున్న వాళ్ళు సో ఇక్కడ మీ సర్టిఫికేట్లు అనేది సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కింద అప్లై చేసే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద అప్లై చేస్తున్న వాళ్ళు ఎస్ ఆర్ నో. ఒకవేళ అప్లై చేస్తుంటే ఎస్ కొట్టండి ఆ కోటా కింద, లేకపోతే నో కొట్టేయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తున్నారా, ఎస్ ఆర్ నో. సో మొబైల్ నెంబర్, సో ఇది ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ అనేది మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో మీరేది ఇవ్వకండి, 2 నెంబర్లు కూడా ఇచ్చేయండి ఒకవేళ వీలైతే ఇక్కడ. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సో ఇంటి నెంబరు, మీ ఊరి పేరు, వీధి పేరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జిల్లా పేరు ఇవన్నీ రాయండి కంపల్సరీగా. నెక్స్ట్ అండి, సో మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద రిక్వెస్టెడ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్. సో మీరు ఏమేమి కంప్యూటర్ కోర్సులు చేసినారా, లేకపోతే మీరు ఎక్కడన్నా వర్క్ చేసింటే ఆ వర్క్ చేసిన కోర్సులు అన్నీ కూడా ఇక్కడ చేసిన ఏ పీరియడ్ నుంచి ఎక్కడి వరకు చేశారు, మీ సర్వీసు ఎప్పుడుంది, ఈ సర్వీస్ డేటు, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టోటల్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ 4th to 10th క్లాస్. సో 10th క్లాస్ వాళ్ళు 4th నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎక్కడ చదివింటే ఆ స్కూల్ పేర్లు, ఆ జిల్లా పేరు, సో ఇవన్నీ రాసి మీరు సర్టిఫికేట్లు అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి కూడా ఒరిజినల్ పంపించకండి, కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే పంపండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిక్లరేషన్, ఇక్కడ మీ పేరు రాయండి. ఐ అని చెప్పేసి ఇక్కడ శ్రీమతి కుమారి అని ఇచ్చారు కదా, అక్కడ మీ పేరు రాయండి. అదేవిధంగా అమ్మాయిలు అయితే సో తండ్రి పేరు డాటర్ ఆఫ్ ది రాసేసి పెట్టేసేయండి. అబ్బాయిలు అయితే సన్ ఆఫ్ అని రాసేసి పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్. సో ఇక్కడ సిగ్నేచర్ చేసేసి మీ యొక్క రెగ్యులర్ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. సో మనకి 10th క్లాస్ మీద ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ కంప్యూటర్ మీద అప్లై చేసిన వాళ్ళు ఉంటే కంప్యూటర్ మీద అప్లికేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసుకొని వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనకి డేట్లని మళ్ళీ చెప్తున్నాను, 22/11/2021 నుంచి 29/11/2021 లోపల అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ అనేది మీకు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.